హాయ్ అండి. స్పైస్ మనీలో టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ఎలా కంప్లీట్ చేయాలి? ఆ ప్రాసెస్ ఏంటనేది ఇప్పుడు చూద్దాము. టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ కంప్లీట్ చేసుకోవడానికి మీ దగ్గర బయోమెట్రిక్ డివైస్ అయినా ఉండొచ్చు. లేదంటే ఫేస్ స్కాన్ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ ఇలా స్పైస్ మనీ ఓపెన్ చేసి లాగిన్ అవ్వగానే ఇలా వస్తుంది కదా! ఇక్కడ సర్వీసెస్ ఉన్నాయి కదా! ఏఈపీఎస్ సర్వీసెస్, ఐ మీన్ విత్‌డ్రా, మినీ స్టేట్మెంట్, బ్యాలెన్స్ ఎంక్వైరీ, డిపాజిట్ అనేసి. ఇక్కడ ఏదో ఒక దాని మీద క్లిక్ చేయండి. నేను ఇక్కడ ఏఈపీఎస్ విత్‌డ్రా అనే దాని మీద క్లిక్ చేస్తున్నాను. చేసిన తర్వాత ఆధార్ బేస్డ్ ఆథెంటికేషన్ అని చెప్పేసి అడుగుతుంది. అక్కడ ప్రొసీడ్ మీద ట్యాప్ చేసిన తర్వాత అధికారి ఆధార్ నెంబర్ అని అడుగుతుంది. అంటే ఐడీ ఎవరైతే క్రియేట్ చేసుకున్నామో స్పైస్ మనీలో వాళ్ళ ఆధార్ నెంబర్ ఇచ్చేసి బయోమెట్రిక్ డివైస్ సెలెక్ట్ చేసుకొని స్కాన్ ఫింగర్ మీద క్లిక్ చేసి బయోమెట్రిక్ వేస్తే టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే బయోమెట్రిక్ డివైస్ ద్వారా. ఇప్పుడు ఫేస్ స్కాన్ ద్వారా టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్‌ని ఎలా కంప్లీట్ చేసుకోవాలో చూద్దాము. ప్లే స్టోర్‌లో ఆధార్ ఫేస్ ఆర్‌డీ అనే యాప్‌ని ఇన్‌స్టాల్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ప్రొసీడ్ మీద ట్యాప్ చేసి బయోమెట్రిక్ డివైస్ సెలెక్ట్ చేసుకునే దగ్గర ఫేస్ స్కాన్ అనే ఆప్షన్ ఉంటుంది. అది సెలెక్ట్ చేసుకోవాలి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేసి ఫేస్ స్కాన్ మీద క్లిక్ చేయగానే ఇలా కెమెరాలో మన ఫేస్‌ని స్కాన్ చేయగానే టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ అనేది కంప్లీట్ అయిపోయినట్టు ఈ ప్రాసెస్. టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ కంప్లీట్ అయ్యాకే క్యాష్ విత్‌డ్రావల్, క్యాష్ డిపాజిట్, బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్మెంట్ ఈ ఏఈపీఎస్ సర్వీస్ అనేవి ఎనేబుల్ అవుతాయి. అంటే డేలో జరిగే మొట్టమొదటి ట్రాన్సాక్షన్‌కి మనం ఇలా ఆథెంటికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ అయితే డైలీ చేయాల్సి ఉంటుందండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.